హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్. మోస్ట్లీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది పెద్దగా అకేషన్తో పనేమీ లేదు. హ్యాపీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో చక్కగా ఇలా గులాబ్ జాములు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చాలామందికి ఈ గులాబ్ జాములు ప్రిపేర్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి అండ్ లోపల ఉడికిన తర్వాత కూడా కొంచెం పిండి పిండిగా ఉండిపోతూ ఉంటాయి. బట్ అలా రాకుండా పర్ఫెక్ట్గా చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చాలా ఈజీగా చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేస్తారనమాట ఈ వీడియో చూస్తే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎమ్మీగా ఉండే గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాము. ఫస్ట్ నేను ఇన్స్టెంట్గా అయితే గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. కరెక్ట్ కొలతలతో కనుక తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక కప్పుతోటి చూపిస్తున్నానండి. ఇక్కడ చూపించే కప్పుతోటి 1 కప్పు దాకా గులాబ్ జామ్ ఇన్స్టెంట్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో 1 కప్పు క్వాంటిటీకి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్నిటినీ, షుగర్ని, గులాబ్ జామ్ పౌడర్ని అదే కప్పుతో తీసుకుంటే చాలా మంచిగా కుదురుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. అదేవిధంగా కాచి చల్లార్చిన పాలైతే 1/4 కప్పు దాకా తీసుకోవాలి. ఇది చూసుకుంటూ కొంచెం కొంచెం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో మరీ అంత గట్టిగా కాదు, మరీ అంత మెత్తగా కాదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒకసారి అయితే చూడండి. గట్టిగా ప్రెజర్ ఇస్తున్నట్టు కలుపుకోకూడదు అనమాట. జస్ట్ ఫింగర్స్తో మాత్రమే ఈ విధంగా కలుపుకోవాలండి. దీనిలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసేసుకుని కనీసం ఒక 10 నిమిషాలు ఇలానే పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా మంచిగా ఈ పాలు అనేవి దీనికి పట్టి పిండి కూడా చాలా ఫ్లఫీగా తయారవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మూత పెట్టేసేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు దీని తర్వాత షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 2 కప్పుల దాకా పంచదారని అయితే తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక 2-3 టేబుల్ స్పూన్లు తగ్గించి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోనికైతే 2 కప్పుల దాకా వాటర్ని కూడా తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కూడా మంచిగా పడుతుందన్నమాట. ఈ విధంగా కొలతలతో కనుక తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఇక్కడ నేను 2 కప్పుల పంచదారకి 2 కప్పుల నీళ్ళని తీసుకున్నాను. ఆ తర్వాత ఈ షుగర్ అంతా చక్కగా ఈ వాటర్లో కలిసిపోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోనికి 2-3 ఇలాచీలని యాడ్ చేసి పాకం అనేది అంత లేత పాకము కాదు, ముదురు పాకము కాదండి. ఇక్కడ ఫింగర్స్తో టచ్ చేస్తే జిగటలాగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. చక్కగా ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ గులాబ్ జామ్ పిండికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే గులాబ్ జాములు చక్కగా లోపల కూడా మంచిగా ఉడుకుతాయి, చక్కగా టేస్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో గులాబ్ జాములు ఆ సైజులో కొంచెం కొంచెం ఉండలు తీసుకుని ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసేయాలి. సో ఇక్కడ నేను అరచేతిలో ఒక చిన్న బాల్ని పెట్టుకుని ఈ విధంగా చూడండి, గట్టిగా ప్రెజర్ ఇవ్వకూడదు. లైట్గా పైన ఎక్కడ క్రాక్స్ ఏమీ రాకుండా ఇలా స్మూత్గా చక్కగా ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అన్నిటినీ ఇదే విధంగా కంప్లీట్గా చేసేసేయచ్చండి. చాలా ఈజీగా ఇలా కనుక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. క్రాక్స్ ఏమీ రాకుండా చక్కగా ఈ విధంగా ఇలా 2 చేతుల మధ్యలో ఇలా పెట్టుకుని చక్కగా బాల్ని సర్కిల్ ఇస్తున్నట్లు ఈ విధంగా మొత్తం కంప్లీట్గా చేసేసేయను అనమాట. సో అన్నిటినీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. సో వీటన్నిటిని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోవాలి. మరీ అంత హీట్ చేయకూడదండి, లైట్గా హీట్ చేయాలి. ఇలా ఫింగర్ పెడితే ఫింగర్కి లైట్గా హీట్ తగలాలన్నమాట. అలా ఉంటే సరిపోతుంది. అలా ఉన్న దానిలోకి ఈ గులాబ్ జాములు కొద్దిగా మాత్రమే వేసుకోండి. 2-3 బ్యాచ్లాగా వేసుకోవాలన్నమాట. ఇవి వేసిన వెంటనే పైకి తేలి వచ్చేసేస్తాయి. అప్పటిదాకా గరిటతో కదిలించకుండా చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసేయాలి. సో వీటన్నిటిని మంచిగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఒకదానికొకటి రెండో సైడ్కి టర్న్ చేసుకుంటా నిదానంగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేయాలి. ఇలా చక్కగా నిదానంగా ఫ్రై చేయాలండి. స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఇలా చక్కగా 2 వైపులా
ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ అంత బాగా నల్లగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను వీటిని తీసేసేసుకుని షుగర్ సిరప్లో అయితే వేసుకుంటున్నాను. ఒకసారి షుగర్ సిరప్ కూడా ఒకసారి చెక్ చేయండి. షుగర్ సిరప్ లైట్గా హీట్గా ఉండాలన్నమాట. అలా హీట్గా లేకపోతే కనుక ఒకసారి వేడి చేసి ఆ హీట్ తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జాములు దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ గులాబ్ జాములు అందన్నిటినీ ఈ విధంగా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని చక్కగా ఒకసారి వీటన్నిటినీ ఈక్వల్గా కలిపేసేసుకోండి. అలా కలుపుకున్నట్లయితే లోపల మంచిగా ఈ జ్యూస్ అంతా పడుతుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసేసి అలానే వదిలేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చక్కగా మంచిగా జ్యూసీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఎమ్మీగా ఇంట్లో ఏ ఒకేషన్ జరిగినా లేదా స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చక్కగా ఇన్స్టెంట్గా గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకోండి. ఎమ్మీ గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.